రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుందంటారు? వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందమ్మా. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావాలని ఎందుకు అనుకుంటున్నారు? మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. ఎక్కడా కూడా ప్రపంచ స్థాయిలో కూడా ఏ ముఖ్యమంత్రి అమలు చేయనటువంటి కార్యక్రమాలు ఈ నవరత్న కార్యక్రమాలు. దాంట్లో ముఖ్యంగా వ్యవసాయానికి ప్రధాన పాత్ర వహించారు ఆయన. మరి ఈవేళ విత్తనం దగ్గర నుంచి కొనుగోలు వరకు పంట గిట్టుబాటు ధరతో మరి ప్రభుత్వం వరి, మరి అలాగే రొయ్యలు, అలాగే చేపలు అన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి మరి ప్రతి దానికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తుంది. మరి ఈవేళ రైతు భరోసా కేంద్రాల్లో మరి ప్రపంచ స్థాయిలో ఎక్కడ లేనటువంటి ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. మరి ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయం ముందుకు సాగుతుంది. మరి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా కరెంటుకి సబ్సిడీ ఇచ్చేది కాదు. మరి ఈ ప్రభుత్వంలో మరి కరెంటుకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వ్యవసాయానికి ప్రధాన పాత్ర డ్రైన్స్, ఇరిగేషన్స్. ఆ డ్రైన్స్, ఇరిగేషన్స్ కూడా మరి చాలా చక్కగా తీర్చిదిద్దుతున్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి వర్యులు. అంచేత వ్యవసాయానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళా మనకి సీఎం అవుతారని నేను కోరుకుంటున్నాను.